పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారబోతోంది. ఈశాన్య దిశగా కదులుతూ 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి రేమాల్ తుఫాన్గా ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రేమాల్ తీవ్ర తుఫాన్గా మారి ఈ నెల 27వ తేదీన అర్ధరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. రేమాల్ తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ అధికంగా ఉంటుందని అంచనా వేసింది. ఏపీ తీరంకు సుమారు 500 కిలోమీటర్ల దూరంలో పయనించనున్న తుఫాన్ రేమాల్ ప్రధాన పోర్టులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. తుఫాన్ ప్రభావం రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని విశాఖ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ డైరెక్టర్ సునంద తెలిపారు. కాగా గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ మే 26, 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, దక్షిణ మణిపూర్లోని కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలో కూడా ఉండొచ్చు అని చెప్పుకొచ్చింది. బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు మే 27వ తేదీలోగా తీరానికి రావాలని సూచించారు. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లకూడదని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.